నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా హోమ్ రెసిపీస్. ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ మసాలా కర్రీని ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా చూపిస్తాను ఈరోజు నేను మీకు. మరి లేట్ చేయకుండా ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఈ కర్రీ కోసం అయితే నేను ఇలా గుత్తి వంకాయలను తీసుకున్నాను. గుత్తి వంకాయలను ఫ్రెష్ గుత్తి వంకాయలను తీసుకొని వాటికి ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా 4 వచ్చేలాగా మనం ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. 4 ముక్కలు అయ్యేలాగా ఘాట్లు పెట్టుకొని అన్నింటినీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి సాల్ట్ వాటర్లో మనం ముక్కలుగా కట్ చేసి పెట్టిన వంకాయల్ని ఇలా వేసేసుకొని కాసేపు అలా వదిలేసి తర్వాత వాటర్ నుంచి తీసేసుకోవాలి. వాటర్ నుంచి తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలన్నింటినీ కడిగేసి పక్కన పెట్టిన తర్వాత నెక్స్ట్ మసాలాని ప్రిపేర్ చేద్దాం రండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పల్లీలు ఉంటాయి కదా, మీరు వేపిన పల్లీలైనా తీసుకోవచ్చు. నేనైతే పచ్చివి తీసుకున్నాను, సో అందుకని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి, లేదంటే పచ్చిగా ఉంటుంది. ఇవి ఇలా బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు వీటిని వేరొక బౌల్ తీసుకొని అందులో వేసేసుకోవాలి. దాని తర్వాత ఇదే ప్యాన్లో మనం బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, ఫ్లేవర్ కోసం బిర్యానీ దినుసుల్ని ఇలా ఒక ఆకు చెక్క అలాగే లవంగ మొగ్గ వేసాను, అంతే, ఎక్కువ వేయలేదు. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా మనం ముందుగా పల్లీలు వేయించి పెట్టాం కదా అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని వీటన్నింటిని ఇందులో వేసుకోవాలి. పల్లీలు, జీలకర్ర అలాగే బిర్యానీ దినుసులు వేసుకొని దాని తర్వాత ఇందులోకి 4-5 జీడిపప్పులను వేసుకోండి, గ్రేవీ బాగుంటుంది. అలాగే చిన్న చింతపండు వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ అంత చింతపండు, అలాగే అల్లం వెల్లుల్లి కూడా. తర్వాత 1 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి, చిన్న ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి. అండ్ తర్వాత కొబ్బరి పొడి, నేనైతే ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. పచ్చి కొబ్బరి పొడి కానీ మీరు వాడినట్లయితే మనం పల్లీలతో పాటు వేయించుకుంటే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి వేసిన తర్వాత కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకున్న ఇలా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని ఒక గుప్పెడంత వేసుకోండి. తర్వాత నేనైతే ముందు ధనియాలు వేయాలి, ధనియాలు లేవు అనమాట. సో నేనైతే ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీ దగ్గర ధనియాలు ఉండుంటే ముందే పల్లీలతో పాటు ఫ్రై చేసేసుకోండి. అండ్ తర్వాత రుచికి తగినంత కారాన్ని కూడా వేసేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ వేసుకోవాలి. అండ్ తర్వాత రుచికి తగినంత సాల్ట్ని కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. వేసేసుకొని మసాలా ముద్దనైతే మనం కొంచెం వాటర్ వేసి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ముద్ద రెడీ అయిపోయింది కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా వంకాయలు కట్ చేసి కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ వంకాయల్లోకి అయితే మనం ఇలా స్టఫింగ్ని, ఈ మసాలా ముద్దని పెట్టుకోవాలి. ఇలాగా మొత్తం అన్నింటిలోకి ఇలా పెట్టుకోవాలి. లేదు ఇలా అవసరం లేదు అనుకున్న వాళ్ళు వంకాయలని డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసేసి మనం కర్రీలో వేసేసుకోవచ్చు, ఈ మసాలాని ఫ్రై చేసేసి. కానీ ఇలా వంకాయలకి స్టఫింగ్ చేసి పెడితే కర్రీ ఇంకా బాగుంటుందన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ముందైతే మనం వంకాయలని అయితే ఫ్రై చేసుకోవాలి. మనం వంకాయలని బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ బాగుంటుంది. వంకాయలు ఫ్రై చేయడానికి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చిని, 1 ఉల్లిపాయ అలాగే 1 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత చిటపటలాడుతూ ఫ్రై అయితే సరిపోతుంది. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నింటినీ ఇలా వేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మొత్తం అన్నింటినీ ఇందులో వేసేసుకొని సిమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గిస్తూ ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక సైడ్ ఇలా ఫ్రై అయ్యాయి కదా, రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని మనకి సాఫ్ట్గా అవ్వాలి. చూసారు, ఇంకా సాఫ్ట్గా అవ్వలేదు. సాఫ్ట్గా అవ్వకపోతే మనకి
బాగోదనమాట. సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని కర్రీ కోసం వేరొక ప్యాన్ తీసుకొని మసాలా ముద్దను ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని వేసుకోండి. మనం ఆల్రెడీ వంకాయల్లో ఆయిల్ వేసాం కదా, అది ఎక్స్ట్రాగా ఆయిల్ ఉంటే మనం అదే ప్యాన్లో కూడా ప్రిపేర్ చేయొచ్చు. కానీ నాకు ఆ ప్యాన్ సరిపోదు అనిపించింది, అందుకే నేను వేరొకటి యూస్ చేస్తున్నాను. వంకాయలను పక్కకు పెట్టుకొని అదే ప్యాన్లో మనం కర్రీని ప్రిపేర్ చేసేయచ్చు. అండ్ ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ మసాలా ముద్ద మిగిలిన మసాలా ముద్ద మొత్తాన్ని ఇందులో వేసేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అడుగంటకుండా ఇలా కలుపుతూ ఆయిల్ పైకి తేరే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. మసాలా కదా అడుగంటేస్తుంది. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన వంకాయలను ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా ఒక్కొక్కటిగా వంకాయలన్నింటినీ ఈ మసాలాలో వేసేసుకోవాలి. వేసేసుకొని మనకి కర్రీకి తగినంత ఆయిల్ని ఇదే టైంలో వేసుకోవాలి. మనకి కర్రీ గ్రేవీ అనేది మరీ పలుచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు, మీడియంలో ఉండేలా చూసుకోండి. ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని అలాగే పైన కొంచెం కొత్తిమీరని ఇలా వేసుకొని మూత పెట్టుకొని సిమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలాను వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకుంటే మనకైతే వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుందన్నమాట. ఇంతేనండి గుత్తి వంకాయ కర్రీ. ఇదే టైంలో మీకు ఉప్పు సరిపోయినట్లయితే ఉప్పు కూడా వేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా తయారు చేసేయచ్చు, చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.